శిలువ క్రైస్తవ్యానికి గుర్తా? శిలువ క్రైస్తవ్యానికి చిహ్నమా అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. శిలువను పూజించడం, శిలువను ఆరాధించడం, శిలువ వైపు తిరిగి ప్రార్థించడం, శిలువ వైపు తిరిగి కృతజ్ఞతలు చెప్పడం, శిలువ కనపడినప్పుడు అంటే రోడ్డు వెళుతుంటే శిలువ కనపడినప్పుడు రెండు చేతులు ఎత్తి శిలువకు నమస్కరించడం, లేకపోతే చెయ్యి ఇలా గుండెలకు ఇలా ఆనించుకొని కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం క్రైస్తవ్యంలో బాగా గమనిస్తున్నాం. మనం వీటన్నిటినీ కూడా గతంలో చేసిన వాళ్ళమే. అయితే శిలువకు అధిక ప్రాధాన్యతనివ్వటం, శిలువే దైవంగా భావించటము, శిలువకు నమస్కారం చేయటము, శిలువ వైపు తిరిగి ప్రార్థించటము, ఇవన్నీ కూడా వాక్యానుసారమేనా? ఓకే, తెలియనంతకాలం తెలియలేదు, తెలియని వాళ్లకు తెలియదు. మనము చేశాం, మనకు తెలియదు. కానీ తెలుసుకునే సమయం వచ్చింది కాబట్టి తెలుసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాము. ఓకే, శిలువ అనే దాని అర్థాన్ని, దాని మూల భాష నుండి వచ్చినటువంటి అర్థాన్ని మనం చూసినప్పుడు నిలువుగానున్న ఒక కొయ్య లేదా ఒక గుంజ లేక మ్రాను అనే మాటలు మనకు వినబడ్డాయి. నిన్న మనం నేర్చుకున్నాం. ఈ కొయ్యను ఆరాధించడం ఏమీ తప్పు కాదు అని చెప్పి కొన్ని డినామినేషన్ల వాళ్ళు, ఎస్పెషల్లీ రోమన్ క్యాథలిక్స్ అని మనం చెప్పుకోవాలి, అంటే విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు, వాళ్ళు భావించడం మనం చూసాం. వారు రాసుకున్నటువంటి ఎన్సైక్లోపీడియాలో, న్యూ క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా అనే దానిలో రక్షణకు కారణమైన సాధనాన్ని గౌరవించడం సహజం. క్రైస్తవులుగా మారడానికి రక్షణకు కారణం ఏమిటంటే శిలువ, కాబట్టి దాన్ని గౌరవించడం అనేది సహజం. విగ్రహాన్ని ఆరాధించేవాడు దానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని కూడా ప్రేమిస్తాడు అని న్యూ క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా సెలవిస్తుందట. అంటే క్రీస్తు విగ్రహాన్ని కానీ, క్రీస్తును కన్న తల్లి మరియమ్మ గారి విగ్రహాన్ని కానీ, శిలువ విగ్రహాన్ని కానీ పూజించడము, ప్రార్థించడము, దానిని దేవుడిగా భావించుకోవడము ఎంతమాత్రం తప్పు కాదు అన్నది వారి అభిప్రాయం, వారి ఆలోచన. ఇవన్నీ వాస్తవాలేనా? శిలువ వైపు తిరిగి ప్రార్థించడం అంటే శిలువకు దేవుని స్థానాన్ని ఇస్తున్నట్టేగా, దేవుడు అక్కడ ఉన్నాడు అని భావిస్తున్నట్టేగా. శిలువ వైపు తిరిగి ఆరాధించటము, కానుకలు ఇలా చేత పట్టుకుని శిలువ వైపు తిరిగి అర్పించడము, కానుకలు శిలువ వైపు తిరిగి శిలువకు సమర్పిస్తున్నట్టుగా ఇలా పట్టుకుని దాని ముందు పెట్టడము, శిలువ ముందు పెట్టడము, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ వాక్యానుసారం లేనా? ఇలా చేయవచ్చా? ఇలా చేస్తేనే భక్త, ఇలా చేయకపోతే భక్తి కాదా? ఈ సంగతులను మనం పరిశీలిస్తున్నప్పుడు అసలు శిలువకు ప్రార్థించటం కానీ, శిలువను ధరించటం కానీ, శిలువకు ప్రాధాన్యతనివ్వటం కానీ, శిలువకు నమస్కారం చేయటం కానీ, ఇవన్నీ దేని క్రిందకు వస్తాయి అని మనం తెలుసుకోవాలి. అంటే విగ్రహారాధన. ఏదైనా ఒక రూపాన్ని కనుక మనం దృష్టి ఉంచితే, ఆ రూపం మీద మనం దృష్టి పెడితే, రూపం వైపు తిరిగితే, మనం అందరము ఆ రూపాన్ని దేవుడిగా భావిస్తున్నట్లే లెక్క. క్రైస్ట్ చర్చ్ కువైట్లో మన సంఘంలో నేను నిలబడి వాక్యం చెబుతాను, నిలబడి ప్రార్థన చేస్తాను. మన వాళ్ళందరూ నాకు ఎదురుగా ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి నేను ఉదయం బేస్మెంట్లోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్మరిస్తాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను. అక్కడున్న పోడియం వైపు తిరిగి ప్రార్థించనండి. ప్రార్థించుకోవాలి అని అనిపిస్తే మనసులో దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. పోడియం వైపు తిరగను. ఎందుకు తిరగను? అక్కడ ఏమైనా దేవుడు ఉన్నాడా? దేవుని చిహ్నం ఏమైనా ఉన్నదా అక్కడ? లేదు కదా. అటువంటప్పుడు అటు ఎందుకు తిరగాలి? నువ్వు అటు తిరిగావు అంటే అక్కడ ఏదో ఉన్నట్టే కదా లెక్క. దేవుడు
కనబడని రూపంలో ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. పైగా దేవుడు మనలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుని నుండి ఆత్మ మనకు లభించింది. కుమారుని ఆత్మగా మనం బ్రతుకుతున్నాం. అలాగే క్రీస్తు వాక్యముగా మనతో ఉన్నారు. క్రీస్తు పంపించిన పరిశుద్ధాత్మ గారు మనతో ఉన్నారు. అందరూ మనలోనే ఉన్నారు. మనలో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే లోపల ఉన్న దేవునికి వినపడుతుంది. మనం మరొక వైపుకు తిరిగామంటే అక్కడేమైనా దేవుడు ఉన్నట్ట? వినేవాళ్ళు అక్కడున్నారా? లేరు. వినేవాళ్ళు నీలో ఉన్నారు. నీలో ఉండడంతో పాటు పరలోకంలో కూడా ఉన్నారు ఇద్దరు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారు, పరిశుద్ధాత్మ గారు నీలో నీతో ఉన్నారు. కాబట్టి నువ్వు ఎటువైపు తిరిగి ప్రార్థించాల్సిన అవసరం ఉంది? ఎవరికి నువ్వు నీ విన్నపాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది? ఏమండి, ఇప్పుడు మనం అందరం కూడా నమస్కారములు తెలియజేస్తున్నాం దేవునికి. దేవుడు ఎక్కడున్నారని మనం నమస్కారం తెలియజేస్తున్నాం? దేవుడు పరలోకంలో ఉన్నాడంటే ఇలా చెయ్యి పైకి ఎత్తాలి. ఇలాగా పోనీ దేవుడు ఏమైనా ఎదురుగా ఉన్నాడంటే ముందు ఎదురుగా ఇలా పెట్టాలి. దేవుడు ఏమైనా పక్కన ఉన్నాడంటే పక్కకి ఇలా అనాలి. అదేం లేదే, మనం శిరస్సు వంచి ఇలా నమస్కరిస్తున్నాం. అంటే దేవుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ వినమ్రత, ఆ వినయము, ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత అది చేరుతుంది దేవునికి. అంతే తప్పించి ఎదురుగా నువ్వు ఇలా అని కళ్ళకి వెళ్ళేలా అన్నావు అనుకో, అద్దుకున్నావు అనుకో, నేను ఎదురుగా దేవుడు ఉన్నట్ట? ఆలోచించండి. ఇలా అన్యులు చేస్తారు. అన్యుల భక్తి విధానం ఉంటుంది. వాళ్ళు చూడండి, రోడ్డు అని వెళుతున్నారు అనుకోండి, పక్కన ఏదైనా ఒక గుడి, ఒక రాయికి పసుపు కుంకుమ పెట్టి ఆరాధించుకునే సంప్రదాయం వరకు ఉంది. అటువంటిది ఏమైనా కనిపించింది అనుకోండి, వాళ్ళు వెంటనే బండి ఆఫ్ చేసి అక్కడ నమస్కారం పెట్టుకుని అవసరమైతే ఏదైనా ఒక చిన్న కానుక వేసి వెళుతూ ఉంటారు. లేకపోతే ఏ బస్సులో వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంకా ఆగే అవకాశం లేదు. వాళ్ళు అక్కడే గుండెల మీద ఇలా చెయ్యి ఆనించుకుని ఎలా అనుకుంటూ ఉంటారు, ఇలా ముద్దు పెట్టుకుంటాం, ఏదో విచిత్రమైనటువంటి వ్యవహారాలు వాళ్ళు జరుపుతుంటారు. అది వాళ్ళ అలవాటు, అది వాళ్ళ సంప్రదాయం. క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ఎందుకు? వారిని చూసా అంటే ఎస్, దేవుడు అనే భావన మీద దృష్టి కేంద్రీకరించలేని వారికి ఒక రూపము, ఒక ఆకృతి అవసరము. బాగా గమనించండి. కనబడని దేవుని మీద దృష్టి కేంద్రీకరించలేని వారు. అదేంటి? కనబడే దాని మీద దృష్టి కేంద్రీకరించగలం. ఇటు చూడండి, నా వైపు చూడండి, దిక్కులు చూడకండి, నా వైపు చూసి వాక్యం వినండి. చూస్తున్నారు నన్ను అందరూ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాను? నేను మీకు కనిపిస్తాను కాబట్టి. నా మీద దృష్టి పెట్టండి, నా మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటుంటాను. నేను కనబడడం లేదనుకోండి, ఆ మాట అసలు నేను ఎలా అంటాను కదా? దేవుడు కనిపించడు. కనిపించని దేవుని మీద దృష్టి పెట్టాలి నువ్వు. నీకు ఏకాగ్రత కుదరటం లేదని ఏదో ఒక రూపం ఇచ్చి దానిని దేవుడిగా భావించుకుని దానిని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టే అని అనుకుంటే అది వాక్య విరుద్ధం. అది వాక్య విరుద్ధం. దానిని బైబిల్ గ్రంథం సమర్థించదు. దేవుడు ఒప్పుకోడు. ఎప్పుడు ఒప్పుకోడు? ఎప్పటి నుంచో ఒప్పుకోవట్లేదు దేవుడు. ఇశ్రాయేలులకు అదే ఆజ్ఞగా ఇచ్చాడు, ప్రథమ ఆజ్ఞగా ఇచ్చాడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకు కనపడుతుంది చూడండి. మొదటి వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను ఏకాగ్రత కొరకు అనే పేరుతో, అనే వంకతో నువ్వు చేసుకోకూడదు అన్నాడు. నువ్వు చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటికి కొబ్బరికాయ కొడతాను నేను, వాటికి దండేస్తాను నేను, వాటి ముందు అగరవత్తులు వెలిగిస్తాను నేను, లేకపోతే ఇంకేవో నన్ను నేను సంతృప్తి పరుచుకోవడానికి, నేను భక్తిని జరిగిస్తున్నాను, నేను భక్తుడిని అని కనబరుచుకోవడానికి, లేకపోతే నా సంతోషం కొరకు దేవుడు నా ముందున్నాడు అని నేను భావించుకుని ఆయనను ఆనంద పెట్టడానికి నేను ఏదోదో చేస్తాను అని అనడం, లేకపోతే అలా చేయటం పూర్తిగా వాక్య విరుద్ధం. అందుకే ఏమంటున్నాడు? వాటికి సాగిల పడకూడదు అన్నాడు.
వాటిని పూజింపకూడదు అంటున్నాడు. ఎలయనగా దేవుడను నేను ఒక్కడినే దేవుడను. నేను ఎక్కడున్నాను? మీ ముందేమీ లేను. నువ్వు సాగిలపడడానికి, సాష్టాంగపడడానికి, పూజించడానికి నేనేమీ నీ ఎదురుగా లేను. నేను ఉండాల్సిన చోట్లో ఉన్నాను. నేను నీలో ఉన్నాను. నీలో ఉన్న నన్ను వదిలి ఎదురుగా ఏదో పెట్టుకుని దాన్ని పూజిస్తానంటే ఎలా అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆలోచించండి. అంటే దేవుడు ఒక రూపాన్ని పూజించడాన్ని, ఒక రూపానికి సాష్టాంగపడడాన్ని, ఒక రూపానికి పూజ చేయడాన్ని సుతారము ఇష్టపడటం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అది మాట్లాడింది విగ్రహాల గురించి కదండి. మనం క్రీస్తు చనిపోవడానికి, మనకు రక్షణ రావడానికి కారణమైన సిలువ గురించి కదా మాట్లాడుతున్నాము. అది పెట్టుకుంటే తప్పేమిటి అని చాలామంది భావిస్తూ ఉండొచ్చు మీలో కొందరు. దేవుని పిల్లారా, సిలువ పెట్టుకోవడం తప్పు అని అనట్లేదు ఇక్కడ. అర్థమైందా? అయితే సిలువకు నువ్వు నమస్కరించడము, సిలువ వైపు తిరిగి ఆరాధించడము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము అనటము, ఇవన్నీ పలుకుతూ ఇదంతా భక్తి అని భావించటము 100% అర్ధరహితము అని గ్రంథం మనకు సెలవిస్తోంది. అంటే అలానే బైబిల్ ఎక్కడ రాస్తుందని మీరు అడగొచ్చు. బైబిల్ అంతటి సారాంశం తెలియాలి. దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, దేవుని రూపం ఏంటో, ఆయన స్థితిగతులు ఏమిటో, మానవుల పట్ల ఆయన ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో, ఆయనను ఎలా పూజించాలని ఆయన కోరుకుంటున్నాడో, ఇవన్నీ కనుక అర్థమైతే అప్పుడు సిలువను పెట్టడం తప్పేమిటండి అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అసలు సిలువకు పూజిస్తే తప్పే ఉందండి అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. సిలువ పెట్టి దాని మీద ఒక దండ వేస్తుంటారు. సిలువ మీద ఒక రెడ్ కలర్ ఒక చున్నీ లాంటిది, ఒక టవల్ లాంటిది ఎగురుతూ ఉంటుంది. మీరు గమనించారు లేదా? కొన్ని చోట్ల వైట్ కలర్ క్లాత్ కానీ, మరి కొన్ని చోట్ల రెడ్ కలర్ క్లాత్ కానీ. అంటే యేసుక్రీస్తు గారు కానీ ఒకవేళ అది వేసుకున్నట్ట మరి ఏంటో దాని గురించి నాకు అంత వివరణ తెలియదు. అసలు అది ఎందుకు వేస్తారు అన్నది ఆలోచించండి. ఇవన్నీ వాక్యానుసారాలా? మన పాంప్లెట్ మీద కువైట్లో సెమినార్లు పెడుతూ పాంప్లెట్లు చాలా విస్తృతంగా పంపిణీ చేసేవాళ్ళం. చాలా విస్తృతంగా అన్నమాట. అది ఒకవేళ కోయిటీస్ ఎవరన్నా చూస్తే అసలు దీన్ని ఏమనుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటారు? ఇది ఒక క్రైస్తవ కార్యక్రమం అనుకుంటారా, లేకపోతే ఒక ఇస్లాం వ్యతిరేక కార్యక్రమంగా కానీ ఏమైనా అపార్థం చేసుకుంటారా? మనం పాంప్లెట్ మీద ఎక్కడైనా ఒక సిలువను ఇరికిస్తే బాగుండును అని అనేవారు చాలామంది. ఎందుకంటే ఇది క్రిస్టియన్స్కి సంబంధించినది అనగానే ఫస్ట్ దాని మీద ఏముంటుంది? సిలువ ఉంటుంది. దాని మీద సిలువు గుర్తు ఉంటుంది. సిలువు గుర్తు చూడగరా ఇది క్రిస్టియన్స్ది అయితే అని వదిలేస్తారు అంతే అక్కడికక్కడ కదా. ఆలోచించండి. ఇలాగా సిలువను క్రైస్తవులు విస్తృత ప్రచారంలోనికి తీసుకొచ్చేశారు. ఈరోజు సిలువ లేకపోతే అసలు అది క్రైస్తవ్యానికి సంబంధించిన కార్యక్రమమే కాదు అన్నట్టుగా మారిపోయింది. దేవుని పిల్లలారా, నేడు తమ భక్తి జీవితంలో దేవుడు కదా క్షమించండి, క్రైస్తవులు సిలువకిచ్చినంతటి విలువ సిలువ మీద మరణించిన క్రీస్తుకిస్తున్నారా? పాటలలో సిలువ, మెడలో సిలువ, ప్రార్థనలో సిలువ, ఆరాధనలో సిలువ కాదా? ఏమండి? ఆరాధనలో సిలువ, ఇంట్లో సిలువ, చర్చి మీద సిలువ, ట్రైన్లో వెళ్తుంటే కొండ మీద సిలువ ఉంటుంది కదా. ఇలా ఎక్కడ చూసినా మనకు సిలువ 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 కనబడుతుంది. ఏదైనా ఒక గోపురం లాంటిది ఏదైనా ఒక బిల్డింగ్ కనిపిస్తే తప్పనిసరిగా దాని మీద సిలువ ఉండి తీరాలి. సిలువ లేకపోతే అసలు చర్చే అనుకోరు ఎవరున్నా. అంత విస్తృతంగా సిలువను గురించినటువంటి ప్రచారం చేయటం మొదలుపెట్టారు క్రైస్తవులు. సో ఇకది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల చిహ్నంగా అది స్థిరపడిపోయింది సిలువ. వెరీ గుడ్. అయితే యేసుక్రీస్తు గారిని సిలువ వేశారు, మ్రాను మీద వేలాడదీశారు. ప్రపంచ ప్రజలందరి పాపముల నిమిత్తము ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు కాబట్టి మ్రాను మీద వేలాడదీయబడ్డాడు.
అంటే మానవుల మీద పడవలసిన శాపము ఆయన మీద పడింది. అందుకే ఆయన మ్రాను మీద మరణశిక్షను అనుభవించవలసి వచ్చిందన్నమాట. అది శాపగ్రస్తులకు లభించేటటువంటి శిక్ష. ఓకే, వెరీ గుడ్. అయితే క్రీస్తుని నాడు యూదులు సిలువ వేశారు, నేడు క్రైస్తవులు సిలువ వేస్తున్నారు అని మాట్లాడినటువంటి ఒక వచనం నిన్న మనల్ని కాస్త ఆలోచింపచేసింది. ఏమిటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనమా? 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 4వ వచనం చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల 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 సిలువ వేయుచు బాహాటముగా నడి రోడ్డు మీద బాహాటముగా ఆయనను సిలువ వేస్తూ అవమానపరుచుచున్నారు. అప్పుడు వాళ్ళు క్రీస్తుని బాహాటంగా సిలువ వేసి అవమానించారు, అపహసించారు. నేడు కూడా క్రైస్తవులు క్రీస్తును సిలువ వేస్తున్నారు. ఎక్కడ సిలువ వేస్తున్నారండి? ఏ క్రైస్తవులైనా క్రీస్తును సిలువ వేయటం మనం చూసామా? అసలు క్రీస్తు ఇప్పుడు ఉంటే కదా సిలువ వేయడానికి. క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు పూర్తవుతోంది. మరి అటువంటిది ఇప్పుడు క్రీస్తును సిలువ వేయడం ఏమిటి? ఎలా సిలువ వేస్తున్నారు? ఎలా సిలువ వేస్తున్నారు? ఎలా సిలువ వేస్తున్నారు? ఒక భార్య భర్తను చంపేస్తుంది. భార్య ఏం చేస్తుందంటే భర్తను చంపేస్తుంది. ఎలా చంపుతుంది? కత్తితో పొడి చంపేస్తుంది, రోకల బండతో నెత్తాడు కొట్టి చంపేస్తుంది. ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా చంపుతున్నారు ఈ రోజుల్లో, కొత్త కొత్త స్టైల్స్లో మనం చూస్తున్నాం. భార్యలు, నువ్వు నన్ను చంపేశావే అంటాడు. దీనికన్నా నన్ను చంపేసి ఉంటే బాగుండును కదే అంటాడు. దీనికన్నా అంటే ఏమిటి? దీనికన్నా అంటే ఏమిటి? భార్య మరొకడితో సంబంధం పెట్టుకుంది. అలా పెట్టుకున్నప్పుడు భర్త ఎలా ఫీల్ అవుతాడు? ఆ భర్త జీవోత్సవం అన్నమాట. బ్రతికున్నాడు అంతే, కానీ అతనికి అది ఎలా కనిపిస్తుందంటే మరణంలా అనిపిస్తుంది. ఎందుకంటే నమ్మిన భార్య మోసం చేసింది. దీనికన్నా నన్ను చంపేసి నీ ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉంటే బాగుండేది కదే అంటాడు. అంటే ఈ సందర్భంలో భార్య ఏం చేసింది? భర్తని చంపేసింది. కానీ నేరుగా చంపిందా? లేదు. తప్పు చేయటం ద్వారా తీవ్రమైన మానసిక వేదనకు, క్షోభకు తీసుకెళ్ళిపోయింది భర్తను. అది భర్తకు చావైంది. ఇప్పుడు ఆలోచించండి మీరు. యేసుక్రీస్తు గారినట బాహాటముగా సిలువ ఎవరు వేసి చంపారు? యూదులు వేసి చంపారు, మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరు వేస్తున్నారట? ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు అంటే ఎవరు? క్రైస్తవులు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. పరిశుద్ధాత్మలో పాలువారయ్యేవారు ఎవరు? క్రైస్తవులు. దేవుని దివ్య వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? క్రైస్తవులు. రాబో యుగ సంబంధమైన శక్తులు, రాబో యుగానికి సంబంధించిన శక్తులు, ఆ శక్తుల ప్రభావము అనుభవిస్తున్న వారు క్రైస్తవులు. పరలోకం అంటే ఏమిటో తెలుసు, మరణంతో ఎక్కడికి వెళ్తామో తెలుసు, పాపం చేసి ఎక్కడికి పోతామో కూడా తెలుసు. పరలోక సంబంధమైన ఏమంటున్నాడు? రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అటు పరలోకానికి కావచ్చు, ఇటు నరకానికి కావచ్చు. ఈ రెండు అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారట? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. అంటే
తప్పు చేస్తున్న వాళ్ళు, పాపాలు చేస్తున్న వాళ్ళు క్రీస్తుని ఏం చేస్తున్నారట? సిలువ వేసేస్తున్నారు అన్నాడు. అంత ఒకటే మాట, సిలువ వేసేస్తున్నారు. అంటే అటువంటి పని చేయటం క్రీస్తు పాలిట ఎటువంటిది అన్నట్టు చెబుతున్నాడు? సిలువ వేయటం వంటిది. ఒకసారి వెలిగింపబడ్డారు, దేవుని దివ్య వాక్యంను రుచి చూశారు, వాక్యంలో ఏమున్నదో తెలుసు, వాక్యానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు, అవసరమైతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కానీ బలహీనపడి పాపాలు చేస్తూ ఆజ్ఞలను అతిక్రమిస్తూ క్రీస్తును అందరూ బాహాటముగా సిలువ వేస్తున్నారు. అలా సిలువ వేసేవాడి మెళ్ళ ఏముంటుంది? సిలువ ఉంటుంది మళ్ళీ. క్రీస్తుని సిలువ వేసేస్తుంటారు, లాకెట్లో సిలువ ఉంటుంది. చర్చిలో ఒక్కడు కూడా వాక్యాన్ని సరిగ్గా వినడు. ఏమండి, చర్చిలో అనేక రకాల రాజకీయాలు, పదవులు కొరకు గొడవలు. చర్చి మీద ఏముంటుంది? సిలువ ఉంటుంది. ఏఈఎల్సి ప్రెసిడెంట్కి సంబంధించి లేకపోతే ఆ ఆస్తులకు సంబంధించి పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి మనకు తెలుసు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ కమిటీ అది మొత్తానికి చర్చెస్ అనుకుంటా. ఈ డినామినేషన్కు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు ఖరీదు చేసే ప్రాపర్టీస్, ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు లూథరన్ సంస్థలకు అనేక ఆస్తులను కేటాయించారు. అవి పట్టణాలు లేక నగరాల నడిబొడ్డులో ఉంటాయి. అనేక మంది నాయకులు ఇటువంటి డినామినేషన్, కేవలం ఏఈఎల్సీని మాత్రమే కాదు, చాలా డినామినేషన్స్కు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయండి. కొందరు దేవుడి నుండి తొలగిపోయి ఆ ఆస్తులను అమ్మేసుకోవడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులతో ఏకమై, అధికారులతో కుమ్మక్కై ఇవన్నీ జరుగుతున్నాయట. ఇటీవల కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి విశాఖపట్నంలోను, గుంటూరులోను, అక్కడక్కడ. దీని మీద ఒక డిబేట్ కూడా జరిగింది ఒక టీవీ ఛానల్లో. వీళ్ళు క్రీస్తు పేరుతో కూడుకుంటారు, క్రీస్తు మాటలు మాట్లాడుతారు, ఆస్తుల కొరకు కొట్టుకుంటూ ఉంటారు. లూథరన్ సంఘాలలో పైన సిలువ ఉంటుంది, మీరు గమనించండి. లోపల భయంకరమైన రాజకీయాలు కాదా? ప్రతి చర్చి మీద సిలువ ఉంటుంది, లోపల జరిగేవన్నీ సిలువకు వ్యతిరేకమైన, అనగా ఆ భావనకు వ్యతిరేకమైనటువంటి, ఆ గమ్యానికి, ఆ లక్ష్యానికి, ఆ త్యాగమునకు వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి కాదా? అది బాహాటముగా క్రీస్తును సిలువ వేయటం అంటే. దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. క్రీస్తును ధరించానని చెప్పుకుంటున్నవాడు, బాప్తిస్మం ద్వారా తన పైన ధరించాను అని చెప్పుకుంటున్నవాడు క్రీస్తు వలె బ్రతుకుతున్నాడా? ఇది ప్రశ్న. అలా బ్రతకని వాడు క్రీస్తుని బాహాటంగా సిలువ వేస్తున్నవాడే. సిలువ వేసే నువ్వు మెళ్ళలో సిలువ వేసుకున్నావా? అది భక్తిని చాటుకోవడం అనుకుంటున్నావా? సిలువ వేసే నీ సంఘం అంతా పైన సిలువనెక్కించిందా? అది నువ్వు భక్తి అనుకుంటున్నావా? ఆలోచించండి. డబ్బులు వసూలు చేసుకోవడానికి, మనుషులను పొగిడి వారి అవసరాలను సొమ్ము చేసుకోవడానికి, వారి దగ్గరకు ప్రార్థించడానికి వెళుతుంటారు చాలామంది బోధకులు. అందరూ నేను అనట్లేదు, కొందరు ఉన్నారు అటువంటి వాళ్ళు. ఇంటికి వెళ్ళి సిలువ గుర్తులు వేస్తుంటారు. నుదుటి మీద సిలువ గుర్తు కొబ్బరి నూనె చేసేటప్పుడు పట్టుకెళ్తారు. కొబ్బరి నూనె సీసా తీసుకెళ్ళి సిలువ గుర్తులు వేసి ప్రార్థన. అలా చేయడం అది వాక్యానుసారమా? నువ్వు సిలువ గుర్తు వేసినంత మాత్రం చేత అతని మీదకే సిలువ అని వచ్చేస్తుందా? ఏమిటండి అసలు ఈ చేష్టలు? దేవుని పిల్లారా, సిలువ మరణము ఎంత భయంకరము! సిలువను చూడకు, సిలువ మీద జరిగించిన కార్యక్రమాన్ని చూడు. అది జ్ఞాపకం తెచ్చుకోవడానికేనండి సిలువ అని ఒకవేళ మీరు అంటారేమో. ఆ మాట తప్పు, ఆ మాట అబద్ధం. ఒకవేళ సిలువను చూస్తున్న ప్రతి క్రైస్తవుడికి
క్రీస్తు శిలువ మీద మరణించిన ఆ విషయం అంతా, ఆ దృశ్యం అంతా కళ్ళ ముందు కదలాడుతుంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వంటి వాడు అయిపోవాలి. ఎందుకంటే ఏ చర్చికి వెళ్ళినా సిలువే కదండి. రోడ్డు మీద బస్సులో వెళుతుంటే సిలువలు కనిపిస్తుంటాయి, ట్రైన్లో వెళుతుంటే సిలువలు కనిపిస్తుంటాయి. ఆఖరికి విశాఖపట్నంలో ల్యాండ్ అవుతుంటే ఫ్లైట్, ఒక గుడి మీద సిలువ బొమ్మ, పెద్ద సిలువ వైట్ సున్నంతో వేసింది కనిపిస్తుంటుంది గుడి మీద, ఒక కొండ మీద. ఏమండి, పల్లెటూర్లు మొదలుకొని పట్టణాల వరకు, మెగా సిటీస్ వరకు చర్చి లేని వీధి ఏదో చెప్పండి అసలు. ఒక వీధిలో, అంటే క్రైస్తవులందరూ ఉండేటటువంటి వీధుల్లో, ఒక వీధిలో కనీసం 2-3 చర్చిలు ఉంటాయి. వాటి మీద సిలువలు ఉంటాయి, వాటిలో సిలువలు ఉంటాయి. అయ్యగారు నిలబడిన దాని వెనక సిలువ ఉంటుంది, అయ్యగారు నిలబడినట్టు పోడియంకి సిలువ అంటించి ఉంటుంది. ఎక్కడ సిలువ లేదు. సిలువ చూసినప్పుడల్లా క్రీస్తు సిలువ త్యాగము, సిలువ యాగము నీకు జ్ఞాపకం వచ్చేస్తుంటే ఇప్పటికి దాన్ని చూసిన ప్రతి ఒక్కడూ క్రీస్తు వలె మారిపోవాలి. మారట్లేదే. మరి ఎందుకు పెట్టుకున్నట్టు దాన్ని? ఒక అలంకారానికి పెట్టాడు, అలంకారానికి పెట్టాడు అంతే. తాను క్రైస్తవుడని చెప్పుకోవడానికి పెట్టాడు అంతే. సిలువ వేసుకోకపోతే క్రైస్తవ్యమే కాదు, ఇది గుడి కాదనుకుంటారనే ఉద్దేశంతోనే పెట్టాడు అంతే. పైన దుష్టశక్తులేవో తన మీదకి రాకుండా ఉండడం కొరకు వీడు చేతికి బ్రాస్లెట్లో సిలువ వేసుకున్నాడు, మెళ్ళలో సిలువ వేసుకున్నాడు. కాదా? నేను వేసుకున్నాను, నేనేం అతీతుడని చెప్పట్లేదు, నేను కూడా వేసుకున్నాను నాకు వాక్యం తెలియనప్పుడు. కానీ తర్వాత కొద్దిగా కొంచెం అంటే కొంచెమే నాకు వాక్యం అర్థమయ్యేటప్పటికి తీసాను వాటిని. దేవుని పిల్లారా, ఓకే, మనందరికీ తెలియనప్పుడు మనం తప్పు చేశాం. ఇప్పుడు తెలుసుకుందాం, అది నేను అంటున్నాను. తెలుసుకున్న మనం మారదాం. నిన్ను సిలువకు ప్రాధాన్యతనిమ్మని దేవుడు చెప్పట్లేదు. నీకు కూడా సిలువ ఉంది నాయన తెలుసుకో అంటున్నాడు. గుడి మీద సిలువ పెట్టమని క్రీస్తు చెప్పలేదు, మెళ్ళో సిలువ వేసుకోమని క్రీస్తు చెప్పలేదు, ఇంట్లో సిలువ ఫోటో పెట్టుకోమని క్రీస్తు చెప్పలేదు. నీకు సెపరేట్గా సిలువ ఉంది తెలుసా అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడికి కూడా సిలువ ఉన్నది తెలుసా అంటున్నాడు. అదేమిటి సిలువ? ఒక్క క్రీస్తుగా అని మనం అనుకుంటున్నాం. సిలువ మీద క్రీస్తును పెట్టాం మనం. కానీ ప్రతి ఒక్కడికి సిలువ ఉందా? ఏమండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. తన సిలువను ఎత్తుకొని, తన సిలువ అంటే ఎవరికి వారికి ప్రత్యేకమైన సిలువలు ఉన్నవి దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, మనకు దేవుడు సిలువను ఎందుకు నిర్ణయించాడు? యేసుక్రీస్తు గారు సిలువ మీద మరణించాలి కాబట్టి సిలువ అవకం రాను. మరి మనకెందుకు? మనం కూడా సిలువెక్కి మనం కూడా సిలువ మీద మరణించాలా? దేవుని పిల్లలారా, క్రీస్తు సిలువ విషయమై మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో క్రూసిఫిక్షన్ అన్నాడు, లేకపోతే క్రూసిఫికేషన్ అన్నారు. అంటే ఘోరమైన శ్రమలు అనుభవించటము సిలువ పైన, సిలువ మరణము. క్రూసిఫిక్షన్ అంటే భయంకరమైన శ్రమలతో కూడిన మరణము, భయంకరమైన శ్రమలతో కూడిన మరణ శిక్ష. దీనిని క్రూసిఫిక్షన్ లేకపోతే క్రూసిఫికేషన్ అంటున్నారు. మరి ప్రతి క్రైస్తవుడికి కూడా శ్రమలు ఉన్నవా? ఏ శ్రమలు? ప్రతి ఒక్కడు క్రీస్తు వలె సిలువెక్కాలా? మా ఊళ్ళో నేను సిలువ వేయించుకోవాలా? వేయించుకుంటే ఏం జరుగుతుంది? కువైట్లో నేను సిలువ వేయించుకోవాలా? వేయించుకుంటే ఏం కలిసి వస్తుంది మీ అందరికీ కూడా? ఏమండి, 16వ అధ్యాయం 24వ వచనం ఏమంటాడు చూడండి. 16వ అధ్యాయము 24వ వచనం మత్తయి సువార్త. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను అనుసరించాలి అని కనుక అనుకుంటే తన్ను తాను నిర్లక్ష్య పెట్టుకుని, అంటే నీ సుఖం నువ్వు చూసుకోక,
నీ ఆనందం నువ్వు చూసుకోక, నీ సంతోషం నువ్వు చూసుకోక, నీ కుటుంబం నువ్వేలబడక, నీ డబ్బును నువ్వు ప్రాకులాడక, నీ ఆస్తిపాస్తులను నువ్వు గింజుకోక, తన్ను తాను ఉపేక్షించుకుని అనగా నిర్లక్ష్య పెట్టి తన సిలువనెత్తుకుని, అంటే నువ్వు అనే దాన్ని తీసి పక్కన పెట్టి నీకున్న సిలువను నువ్వు ఎత్తుకో అంటున్నాడు. నీ స్వార్థాన్ని పక్కన పెట్టి, నీ వ్యక్తిగతాన్ని పక్కన పెట్టి, నీ జీవితాన్ని పక్కన పెట్టి దేవుడు నీకు కేటాయించిన సిలువను నువ్వు భుజానికి ఎత్తుకో అంటున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని, తన సిలువను ఎత్తుకునేటంత సిలువ ఉందంట ఏకంగా. మన సిలువలు ఎంత ఉన్నాయి? బంగారం సిలువ ఎంత ఉంటుందండి? చిన్న సిలువ ఉంటుంది. ఎంత ఏ మొబైల్ అంతా చేయించుకుంటారండి ఎవరన్నా సిలువ? చిన్న సిలువ. అది ప్లాస్టిక్ది అనుకోండి, 5 రూపాయలకి 10 రూపాయలకి వచ్చేది కొంచెం పెద్దది కూడా వేసుకుంటారు మెళ్ళను కదా. అదే అదే దేవుడిచ్చిన సిలువ అయితే ఎంత ఉంటుంది? ప్రభువిస్తున్న సిలువ ఎంత ఉంటుంది? అబ్బో, దానిని ధరించగలరా? దానిని భరించగలరా? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. ఇంతకీ సిలువ అంటే ఏమిటి? ఏమున్నది సిలువలో? సిలువ క్రీస్తు శ్రమలను కనబరుస్తుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు ఎంత శ్రమ అనుభవించాడో, ఎలా భరించాడో దానిని సిలువ నీకు వివరించవచ్చు, నువ్వు దాని గురించి ఆలోచిస్తే. ఓకే, ఆయన సిలువను పక్కన పెడదాం. ఇప్పుడు నీకు ఇచ్చాట. ప్రతి క్రైస్తవుడికి సిలువ ఉన్నదట. మరి ప్రతి క్రైస్తవుడు ఏం కావాలి? క్రీస్తు వలె కావాలి, క్రీస్తు వలె బ్రతకాలి, క్రీస్తు వలె శ్రమ అనుభవించాలి. క్రీస్తు ఎందు నిమిత్తం శ్రమ అనుభవించాడు? వాక్య ప్రకటన నిమిత్తం శ్రమ అనుభవించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమ అనుభవించాడు. శ్రమలే సిలువగా మనకు కనిపిస్తాయి. సిలువ అంటే ఒక దొంగ, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. దాని మీద ఆయన పడిన వ్యధను చూడు, అనుభవించిన చిత్ర వధను చూడు. ఎవరి కొరకు, దేని కొరకు? అదంతా తన సాటి ప్రజలను, మనుషులను, సహోదరులను కాపాడాలి, వారిని వారి పాపముల నుండి విడిపించాలి, నా రక్తం పెట్టాలి, శపించబడిన వాడినై నేను మ్రానునెక్కాలి. శిక్షలలో అతి భయంకరమైన శిక్ష అది, దానిని నేను అనుభవించాలి, అనుభవించి నా సహోదరులందరినీ కూడా పాపం నుండి విడిపించాలి అని మహానుభావుడు ఆలోచించి, సమ్మతించి, ఉద్దేశపూర్వకముగా, సంతోషముగా దాన్ని ఆయన స్వీకరించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు కూడా సిలువ ఉందట. అంటే మనము కూడా క్రీస్తు వలనే ఇతరుల కొరకు శ్రమపడాలి, కష్టపడాలి. క్రీస్తు మనందరి ఆత్మను రక్షించడానికి సిలువెక్కాడు. నువ్వు సిలువెక్కకూడదు, నువ్వు సిలువను భుజాన వేసుకోవాలి అంటున్నాడు. నువ్వు సిలువను భుజాన వేయాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల ఇక్కడికి వచ్చాడు. తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము అన్నాడు. చూడండి, ఎవ్రీడే, ప్రతిదినము 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 తన సిలువనెత్తుకుని ప్రతిదినము నువ్వు క్రీస్తు వెనక అని చెప్తుంటే, మనం ప్రతిదినము పాపము, రోజుకొక కొత్త పాపం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని ఏమండి సిలువను పెట్టుకుని, సిలువను 10 మందికి చూపించి మనం క్రీస్తును గౌరవిస్తున్నామా? లేక ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించక, ఆయన వల్లే మనం బ్రతకక క్రీస్తును బాహాటంగా సిలువ వేస్తున్నావా? మనకి సిలువ ఉందా? ఎస్, సిలువ ఉంది. మరి మనం ఎప్పుడైనా సిలువ మోసామా?
సిలువ మనం ఎలాగూ వేయించుకోలేం. కనీసం సిలువను మోసామా? ఏమన్నాడు ఈ వచనంలో? మళ్ళీ చదువమ్మా. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని నిర్లక్ష్య పెట్టుకుని ప్రతిదినము, అంటే నేను అనేదాన్ని తీసి పక్కన పెట్టి నీకు నేను ఏర్పాటు చేసిన సిలువను భుజాన్ని వేసుకున్న ఆయన బయలుదేరు అన్నాడు ఊరి మీదకి. ఏం చేయాలి మహాప్రభు? నేనేం చేశాను అది చెయ్యి అన్నాడు. మీరేం చేశారు? నేను సువార్తను ప్రకటించాను, నేను ఆత్మలు రక్షించాను, నేను ప్రపంచ ప్రజల పాపాలను తీశాను. నువ్వు ఆ సంగతిని చెప్పు, అదే నీకు ఇవ్వబడినటువంటి సిలువ. నేను చేసినది నువ్వు చెప్పు, అదే నీకు ఇవ్వబడినటువంటి సిలువ. అలా చెప్పడంలో నేను అనుభవించిన శ్రమను నువ్వు అనుభవించగలవా? అనుభవించు, అది నీకు నిర్ణయించబడినటువంటి సిలువ. నువ్వు దాన్ని భుజాన వేసుకుని వెళ్ళు. భుజాన పెట్టింది బాధ్యత. క్రీస్తు మన భుజాన ఏం పెట్టారో తెలుసా అండి? సిలువ అనే పేరుతో ఉన్నటువంటి బాధ్యత. ఏది నీ బాధ్యత దేవుని విషయంలో? నువ్వు దేవుని కొరకు ఏ పని చేయగలుగుతున్నావు? నీకున్న సామర్థ్యాలను దేవునిలో ఎలా వినియోగించగలుగుతున్నావు? నీకు ఏ విద్య వచ్చు దేవుని కొరకు చేయటానికి? నీకు ఏ విద్య వచ్చు? నీకు కాళ్ళున్నాయా? కనీసం దేవుని కొరకు 4 అడుగులు వేసి సువార్తను ప్రకటించగలవా? అనగా ప్రచారము చేయగలవా? కనీసం 4 అడుగులు వేసి. నీకు చేతులున్నాయా? నీ చేతుల కష్టార్జితాన్ని నీ తండ్రి పని కొరకు నువ్వు వినియోగించగలవా? లేకపోతే కష్టపడి పనిచేసి, ఉద్దేశపూర్వకంగా కష్టించి పనిచేసి, దేవుని పని నిమిత్తము కష్టించి పనిచేసి నీ కష్టార్జితాన్ని నువ్వు దేవుని కొరకు వినియోగించి దేవుని పని జరిగించగలవా? అదే నీకు సిలువ. దానిని నువ్వు మొయ్యాలి. అది నీ బాధ్యత, అది నీ బరువు, అది నీ బాధ్యత. ఒక సంసారాన్ని మనం బాధ్యత అనుకుంటాం, బిడ్డలను పెంచి పోషించడాన్ని బాధ్యత అనుకుంటాం, భార్యను పోషించడాన్ని బాధ్యత అనుకుంటాం. మనం దేవుని పని బాధ్యత కాదు, మనకు కాదు. మనకు టైం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. మనకు మూడ్ ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. మనకు అవకాశం ఉంటే చేస్తాం దేవుని పని, లేకపోతే లేదు. మనకు మనసు ఉంటే చేస్తాం, మన ఒళ్ళు కొవ్వెక్కింది అనుకోండి దేవుడి పని చేయం, మానేస్తాం అంతే మనం. ఏది బాధ్యత? ఏది నీ సిలువ? సిలువను ఎత్తుకుని క్రీస్తుని వెంబడించలేం, కానీ మన పాపాలు క్షమించడానికి మళ్ళీ క్రీస్తు కావాలి, సిలువ కావాలి మనకు. సిలువ మీద మరణించిన క్రీస్తు రక్తం మనకు కావాలి. క్రీస్తు కొరకు మాత్రం మనం పని చేయం, క్రీస్తుని వెంబడించం మనం. క్రీస్తు మనకిచ్చిన సిలువను మనం ఎత్తుకోలేం. ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే దేవుడి నుంచి పారిపోతాం, ఒక చిన్న శ్రమ వస్తే దేవుడి నుంచి తొలగిపోతాం, విశ్వాసం నుండి తొలగిపోవటం. లేకపోతే ఒక చిన్న దెబ్బకు పడిపోతాం అంతే, బహుబలహీనం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. మెడలో సిలువ వేసుకోవడం, చర్చి ముందు సిలువ పెట్టుకోవడం, అది గొప్ప అనుకుంటున్నారు క్రైస్తవులు. మనం క్రీస్తుకు విలువిస్తున్నాం అనుకుంటున్నారు, క్రీస్తుని గౌరవిస్తున్నాం అనుకుంటున్నారు, క్రీస్తుని ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్నారు. లేదండి. చాలా విగ్రహాలు ఉంటాయి మనకు. ఒక సిలువేనేంటి? రోడ్డా ఉంటే వెళుతుంటే ఎన్నో విగ్రహాలు, ఎందరో దేవుళ్ళు అనుకుంటున్న వారి విగ్రహాలు మన సహోదరులు పెట్టుకుంటారు. అప్పుడు దానికి మన సిలువకి ఏం తేడా ఉంది చెప్పండి? ఏమన్నా తేడా ఉందో చెప్పండి? కొందరికి వాళ్ళు ఏ విగ్రహాలు పెట్టుకున్నారో వాటి పేర్లు కూడా తెలియవండి. ఆ విగ్రహాల వృత్తాంతములు వారికి తెలియవు. క్రైస్తవులు సిలువ పెట్టుకుంటున్నారు, సిలువ గురించి తెలుసా? తెలీదు. సిలువ పచ్చబొట్లు వేయించేసుకుంటారు కొంతమంది, సిలువ పచ్చబొట్లు. పాశ్చాత్య దేశాల్లో అయితే మరీ వికృతంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు, చాలా అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. రహస్య స్థలాలలో సిలువ గుర్తులు వేయించేసుకునే వాళ్ళు ఉంటారు, స్త్రీ పురుషులు. ఏం చేస్తున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు అసలు? నీ సిలువను నువ్వెత్తుకో. ఆయన సిలువ సంగతి పక్కన పెట్టు, నీ సిలువ నువ్వెత్తుకో అంటున్నాడు. అంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు అన్నాడు. ఈస్ట్ రోజున సిలువ భుజాన్ని వేసుకుని
కొరడాలతో కొడుతున్నట్టుగా యేసుక్రీస్తు గారు నడవలేక నడిచి వెళుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంటారు. డ్రామాలు, రోడ్డు మీద డ్రామాలండి. ఏమిటట? క్రీస్తు శిలువ యాగాన్నంట అనేక మందికి చాటి చెప్పడం అంట. అదా విధానం. దానికి తీర్థాలకి లేకపోతే జాతరలకి బొమ్మలు వేసుకుని ఎడ్ల బండి మీద కూర్చుని వెళ్ళే వాళ్ళకి ఏంటి తేడా? నువ్వు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఏమర్థమైపోతుంది ఆ ఒక్క ముక్కలో ఎవరికైనా సరే. ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చెయ్యాలో తెలియక ఏదేదో చేస్తున్నారు క్రైస్తవులు. అవేవి వాక్యం చెప్పినవి కావండి, పైపెచ్చు క్రీస్తుకు అవమానం కలిగించేవి అంటున్నాడు. నిజంగా అసలు ఎవరైనా క్రీస్తు వలె బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా? క్రీస్తు అనుభవించినన్ని శ్రమలు అసలు ఎవరైనా అనుభవించారా? గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎంత పెద్ద మాట చూడండి. ఏమంటున్నాడు పౌలు గారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అదేంటి? క్రీస్తును సిలువ వేసే నాటికి పౌలు గారు అక్కడ లేరే. ఇద్దరు దొంగలు వేరువేరు కదా. దొంగల్లో ఒకడుగానా పౌలు? కాదు కదా. మరి అటువంటిప్పుడు క్రీస్తుతో పౌలు ఎలా సిలువ వేయబడ్డాడు? అసలు సిలువ అంటే ఏమిటి? సిలువ అంటే ఆయన మరణించిన విధానము, ఆయన అనుభవించినటువంటి శిక్ష. పౌలు ఎటువంటి ప్రయాసపడుతున్నాడట, ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడంటే, క్రీస్తు శిలువ మీద ఎంతటి శ్రమలు అనుభవించాడో నేను కూడా అంతటి శ్రమలు అనుభవిస్తున్నాను. నేను క్రీస్తుతో సిలువ వేయబడిన వాడను. ఈ మాట మనం అనగలమండి? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోవడం. నువ్వు మాత్రం నిద్రపో బాగా, మెసేజ్ చెప్తుంటే. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న ఆయన ఏమన్నాడో ఈరోజు నీతో అదే చెబుతున్నాడు, రేపు కూడా నీకు అదే చెబుతాడు. ఆయనలో మార్పు ఉండదు, మార్పు లేని దేవుడు ఆయన. నిన్ను దీవించిన దేవుడు నేడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని పట్టుకుని ఎత్తబోతున్నాడు తన 2 చేతుల మీద. రేపు కూడా అలాగే చేయబోతున్నాడు. 2 చేతులు పట్టుకుని ఎత్తబోతున్నాడా, లేపేబోతున్నాడా? కళ్ళబొల్లి మాటలు, కల్పితమైనటువంటి మాటలు, ప్రజలను మోసగించటాలు, ఇవన్నీ కూడా. ఎవరండి సిలువ వేయించుకున్నది? క్రీస్తు కొరకు. అంటే క్రీస్తు అంతటి శ్రమలు నేను అనుభవించాను అని చెప్పగలిగింది ఎవరు? తన సిలువను భుజాన వేసుకుని వెళ్ళిన ఒక్క పౌలు తప్ప. తన సిలువను భుజాన వేసుకుని మోసిన పౌలు తప్ప ఈ ప్రపంచంలో ఈ మాట అనగలిగేవాడు ఎవడసలు? అది సిలువను భరించటం అంటే, అది సిలువ వేసుకోవడం అంటే. పౌలు శ్రమలు మనకు తెలుసు కదా. కొరింథీయులకు రాసిన, ఒకసారి చూద్దాం, ఇప్పుడు మనకు అర్థం కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 23లో మధ్య భాగం నుంచి చూడండి. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మామూలు పరిచారకుడు కాదు, చాలా ఎక్కువ. నేను మరి విశేష ప్రయాసము. మనకేమైనా విశేష ప్రయాసం ఉందా? విశేష ప్రయాసము మన బ్రతుకులో భక్తి కొరకై ఉన్నదా? లేదు. మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు ఒక్కసారైనా ప్రభు నిమిత్తం మనం జైలుకి వెళ్ళామా? ఒక్కసారైనా లేదు. ఏదో తొంటరి వేషాలు వేసి కాదు జైలుకి వెళ్ళటం, ప్రభువు నిమిత్తము అంటున్నాను నేను. ఎవరి మీదకో వెళ్ళిపోయి, ఎవరి మీద ఏదో సినిమాలు తీసేసి, ఎవరి మీదో మాట్లాడేసి, వాళ్ళకి వ్యతిరేకంగా గొడవ చేసేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాం, అది కాదండి ఇక్కడ అంటుంటా. పౌలు అలా చేసి వెళ్ళలేదు జైలుకి, ప్రభువును ప్రకటిస్తూ వెళ్ళాడు. అపరిమితమైన దెబ్బలు. మనం కనీసం ఒక్క దెబ్బ తిన్నామండి ఎప్పుడన్నా? ఒక్క దెబ్బన్నా? నీ ఒంటి మీద దెబ్బ పడిందా? నీ మనసు మీద దెబ్బ పడిందా ఏనాడైనా?
నీ బ్రతుకు మీద దెబ్బ పడిందా ఏనాడైనా? ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభువుని నమ్ముకున్నందుకు నీ ఒంటి మీద లేదా నీ మనసు మీద లేదా నీ బ్రతుకు మీద ఏదైనా దెబ్బ పడిందా? లేదు. ఈ క్రైస్తవులకు లేవు అవేవి. కానీ పౌలు తిన్నాడు. ఒంటి మీద దెబ్బలు తిన్న, శరీరానికి దెబ్బలు తగిలాయండి అనేక మార్లు. ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు. చచ్చిపోతాడు అనుకున్నారు. ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడట. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 39 దెబ్బలు కొట్టడం అనేది యూదులో ఉన్నటువంటి ఒక శిక్షా విధానం అనమాట. 5 సార్లు కొట్టారట అలాగా. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టారటండి. రాళ్ళతో ఎలా కొడతారండి? రాళ్ళు అంటే పువ్వులు అనుకుంటున్నారు, ఏంటి కాంపిటీషన్? ప్లాస్టిక్ రాళ్ళు అనుకుంటున్నారా? సినిమాల్లో ఇటుకలు పెట్టి కొట్టేస్తుంటారు సినిమాల్లో. అవి రబ్బర్ ఇటుకలు అండి. విసురుతారు, అది వచ్చి తగులుతుంది ఇలాగా, కానీ వాడికి దెబ్బ తగలదు, వాడి శరీరాన్ని తాకుతుందంతే. అవన్నీ స్పాంజ్ ఇటుకలు అనమాట. అటువంటి ఇటుకలతో కానీ కొట్టారనుకుంటారు. ఏమిటి రాళ్ళు? రాయి పుచ్చు కొట్టడం అంటే ఏమిటండి? చేతికి దొరికిన రాళ్ళు వేసి కొట్టడమే కసి కొద్ది. ఏమిటట? ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది. చచ్చిపోయాడనుకుని వదిలేశారు పౌల్ని, కానీ బ్రతికాడు దేవుని దయ వల్ల. ప్రయాణాలు చేస్తుండగా ఓడ పగిలిపోయింది. వెళుతున్నది దేవుని పనికి, ఓడ పగిలిపోతే ఎలా చెప్పండి? ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడపాల్సి వచ్చింది. దానివల్ల అనేక పర్యాయములు ప్రయాణాల్లో కష్టాలు వచ్చాయి, ఆపదలు వచ్చేసాయి. నదులలో ప్రయాణిస్తుంటే ఆ నదుల వల్ల ఆపద కలిగింది. ప్రయాణంలో ఉండగా దొంగలు దోచుకుపోయారు ఎన్నోసార్లు. సొంత వాళ్ళు అనుకుంటే వాళ్లే పెట్టారు నెత్తిన. అన్యజనుల వలనైనటువంటి ఎలాగూ ఆపదలు సంభవిస్తాయి, తప్పవవి. పట్టణంలో ఉంటే అక్కడ ఆపద పొంచి ఉండేది. అరణ్యంలోనికి వెళితే అక్కడా ఆపదే. సముద్రంలో ప్రయాణిస్తుంటే అక్కడా కష్టాలే. ఇక మనవాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కడు మోసం చేసేవాడే. అన్నాన్ని పిలిచేవాడు, సారను పిలిచేవాడు, ప్రతి ఒక్కడు ఏదో ఒక్కొక్క విధంగా మోసగించేవాడే. ఇలా ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులు తినడానికి తిండి లేని స్థితి, తరచూ ఉపవాసాలు ఉండటమే, చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇవి చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నవి అంటున్నాడు. పౌలు జీవితం ఎలా ఉంది? క్రీస్తు అంతటి శ్రమలు, క్రీస్తు వంటి శ్రమలు. అందుకేమంటాడు పౌలు గారు? నేను సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో అయిపోయిందేక. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో నేను కూడా అన్ని అనుభవించాను. నేను ప్రత్యక్షంగా సిలువ ఎక్కకపోవచ్చు, కానీ నా బ్రతుకు సిలువ, క్రీస్తు సిలువ ఎక్కిన దానితో, ఆ శ్రమలతో సమానమైపోయింది. అన్ని బాధలు పడ్డాను. అందుకే క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని నా శరీరమందు నేను వహించుకుంటున్నాను అంటాడు. క్రీస్తు శ్రమలలో కొదువైనవి ఇంకేమైనా మిగిలి ఉంటే వాటిని భరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే అంత ఎక్కువగా శ్రమ పడ్డాడు అని అర్థం. దేవుని పిల్లారా, పౌలు మెడలో సిలువ వేసుకున్నవాడు, చర్చి మీద సిలువ పెట్టుకున్నవాడు, తన మోటార్ సైకిల్ మీదో లేకపోతే తన 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 గాడిద మీదో తన గుర్రం మీద సిలువ బొమ్మ వేసుకున్నవాడు కాడు. దేవుడు తనకిచ్చిన సిలువను మోసినవాడు, ప్రతిదినము మోసినవాడు నాటి కాలంలో. ఇప్పుడు చెప్పండి, పౌలు సిలువను గౌరవించినవాడా? నేటి క్రైస్తవులు దేవుడు చెప్పిన పని చెయ్యక సిలువను ఇళ్లల్లోనూ గుడి మీదనూ పెట్టుకుంటున్న వీళ్ళు క్రీస్తును గౌరవిస్తున్న వాళ్ళ? ఏమండి, ఆలోచించండి ఒకసారి. ఎవరు గొప్పవాళ్ళు? ఇలా శ్రమ పడ్డాడండి పౌలు. 6వ అధ్యాయం 14 వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటాడు. లోకాన్ని ఏం చేశాడట? లోకాన్ని సిలువ వేసుకున్నాడట.
అంటే లోక ఆశలు, లోక కోరికలు, వీటన్నిటిని కూడా ఏం చేశాడు పౌలు గారు? సిలువ వేసాడు. అంటే బంధించేశాడు ఎక్కడికక్కడ. మళ్ళీ చదవమ్మా పాయింట్. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము అన్నాడు. లోకాన్ని సిలువేసాడు, లోకాన్ని కట్టడి చేసేసాడు. అక్కడ లోకానికి శ్రమలు చుక్కలు చూపించాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఆయనండి సిలువను ఒకవేళ ధరించుకోవాలి అంటే, ఒక సిలువ, మెడలో సిలువ లాంటిది ధరించుకోవాలి అంటే దానిని ధరించుకునే అర్హత ఉన్నవాడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే క్రీస్తు వలె శ్రమ పడినవాడు, క్రీస్తు వలె సిలువ వేయబడినవాడు, శ్రమలు అనే సిలువ వేయించుకున్నవాడు క్రీస్తు, మన పౌలు గారు. ఆలోచించండి. ఇప్పుడు ఎవరు బాహాటంగా క్రీస్తుని అవమానిస్తున్నది? ఎవరు బాహాటముగా క్రీస్తుని సిలువ వేస్తున్నది? చెప్పండి. గొళ్ళ మీద సిలువలు పెట్టుకుంటున్న వాళ్ళు, ఇళ్ల మీద సిలువలు పెట్టుకుంటున్న వాళ్ళు, ఒంటి మీద సిలువ పచ్చబొట్లు వేయించుకుంటున్న వాళ్ళు, క్రీస్తు కొరకు ఏమాత్రం ఆలోచించని వాళ్ళు, క్రీస్తు కొరకు బ్రతకని వాళ్ళు, క్రీస్తుని బాహాటముగా సిలువ వేస్తున్న వాళ్ళు. 5వ అధ్యాయము 24 వచనం చూడండి. చూశాం కదా మనం అది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వచనం. క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉండాలి? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసేయాలంటున్నాడు. దేన్ని మనం సిలువ వేయాలో తెలుసా? శరీరాన్ని దాని కోరికలను, దాని దురాశలతోనూ సిలువ వేసి కొట్టేసేయాలంతే. దాని మేకులతోటే శరీరాన్ని కొట్టాలి, శరీర కోరికలను కొట్టాలి, శరీర వాంఛలను మనం సిలువ వేయాలి. కానీ అవి మనల్ని సిలువేసేస్తుంటాయి. శరీర కోరికలు మనల్ని సిలువేసేస్తుంటాయండి, మనల్ని పట్టేసుకుంటుంటాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కటి భావన సిలువ గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందో మనం చూసాం నిన్న. ఇవాళ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. ఏమిటి సిలువ వెనక ఎంత పరమార్థం ఉందా? సిలువ ద్వారా క్రీస్తు సంధి చేశాడు, సిలువ ద్వారా క్రీస్తు పాపమును పరిహరించారు. ఇంకా ఏం చూసాం మనం? ఏమండి, సిలువ ద్వారా విధేయత కనపరిచారు యేసుక్రీస్తు గారు. సిలువ ద్వారా పత్రమును మేకులతో కొట్టి పరిహరించాడు, తుడిచివేశాడు, చేవ్రాతను తుడిచివేశాడు. సిలువ ద్వారా పాప పరిహారం చేశారు యేసుక్రీస్తు గారు. సిలువ మీద మరణించడం ద్వారా, సిలువను ఎక్కడం ద్వారా అంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు. జరిగించిన ఆ మహా కార్యక్రమాన్ని విస్మరిస్తున్న క్రైస్తవులు ఏమండి, కేవలం సిలువను మాత్రమే ధరిస్తూ తామేదో గొప్ప పని చేసేస్తున్నాం అనుకుంటున్నారు. తప్పు చేస్తున్నారు, తప్పు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. సహోదరులారా, 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులు అంటే బాగా సుఖపడడం నేర్చుకుంటున్నారు అనమాట. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సుంచుచున్నారు. అంటే భూ సంబంధమైన మనస్సు క్రీస్తును సిలువ వేయటం వంటిది, మరలా క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకోవటం వంటిది అంటున్నాడు. అంటే క్రీస్తు త్యాగమునకు వ్యతిరేకమైనది. క్రీస్తు ఎక్కడా సుఖపడాలనుకోలేదు, క్రీస్తు ఎక్కడా తిండి కొరకు కకృతి పడలేదు, క్రీస్తు ఎక్కడా గొప్ప జీవితం కొరకు ఆయన ప్రాకులాడలేదు. కానీ నేటి క్రైస్తవులు అదే క్రీస్తుని నమ్ముకుని అన్నిటి కొరకు దేవులాడుతూ ఉంటారు.
అన్నిటి కొరకు ప్రార్థనలు వస్తామను. వాళ్ళు సంపాదించుకోగలిగిన దాని కొరకు ప్రార్థనే, వాళ్ళు సమకూర్చుకోగలిగిన దాని కొరకు ప్రార్థన, అది కూడా దేవుడే ఇవ్వాలి. ఇది ఎక్కడ విడ్డూరు అండి. ఇదే సిలువకు శత్రువుగా నడుచుకోవటం అంటే క్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తు ఇచ్చిన సిలువను భుజాన వేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతకటము, ఎవరి దారి వాళ్ళు చూసుకోవడమే, ఎవరి సుఖం వాళ్ళు వెతుక్కోవడమే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకోవడం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. సిలువ అనే ఒక గుర్తుకు అంత ప్రాధాన్యత అవసరమా, లేక క్రీస్తు త్యాగమునకు ప్రాధాన్యత అవసరమా? మనం పైన ధరించుకోవలసింది సిలువ గుర్తునా లేక క్రీస్తునా? అనగా క్రీస్తు త్యాగాన్న, క్రీస్తు జీవితాన్న, దేనిని మనం ధరించుకోవాలి చెప్పండి? ఆరాధించవలసింది క్రీస్తు ఎక్కినటువంటి సిలువన? దాని వైపు తిరిగి ప్రార్థించాలా? దానికి ప్రార్థించాలా? సిలువకు ప్రార్థించాలా? దానిని అలంకరించాలా? దానికి రంగులు వేయాలా? దానికి నమస్కారములు చెల్లించాలా? లేక ప్రభువు త్యాగమును చూడాలా? ప్రభువు వలె బ్రతకాలా? ప్రభువు వలె సువార్తలను ప్రకటించడానికి శ్రమలు అనుభవించాలా? ప్రభువు వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టపడాలా? ఎలా బ్రతకాలి క్రైస్తవులు? నేడు ఎలా బ్రతుకుతున్నారు క్రైస్తవులు? క్రీస్తు ఇచ్చిన సిలువను ఎత్తుకుని ఆయనను అనుసరించి వారు ఎవరు? లూకాసువార్త కదా ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని నీ సుఖాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టాలి, నీ సంతోషాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టాలి, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు పూర్తి చేయాలి. నువ్వు బ్రతికుండగానే ప్రతి దినము దేవుని పని జరిగించుకుంటూ వెళ్ళాలి. ప్రతి దినము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ప్రతి దినము ఆయన మనకిచ్చిన లక్ష్యాన్ని మనం అందుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము. ఎంతమంది ప్రతి దినము దేవుని పనులలో పాల్గొనగలుగుతున్నారు చెప్పండి? ఏదైనా ఒక చిన్న దేవుని పని చేయమంటే 100 రకాల సాకులు చెప్తారు. 100, ఒకటి కాదు, 2 కాదు. ఇలా అయితే క్రీస్తు సిలువను మనం ఎలా భుజాన వేసుకున్న వాళ్ళం అవుతాం చెప్పండి? అలా మనం బ్రతకని నాడు, క్రీస్తు ఆజ్ఞలు మన జీవితంలో నెరవేర్చని నాడు, క్రీస్తు వలె మనం శ్రమ పడని నాడు మనం క్రీస్తును బాహాటముగా సిలువకు అప్పగిస్తున్న వాళ్ళము. కాబట్టి సిలువను ఆరాధించడం తప్పు, తెలుసుకోండి. సిలువకు నమస్కరించడం తప్పు, అదొక మ్రాను, అంతవరకే. రక్షణ ప్రజలకు అందడానికి ఉపయోగపడిన ఒక సాధనం అంతే. అర్థమైందా? ఆ సాధనానికి కాదు నువ్వు నమస్కరించవలసింది, ఆ సాధనాన్ని కాదు నువ్వు చూడవలసింది, ఆ సాధనం మీద జరిగిన మహాయజ్ఞాన్ని నువ్వు చూడాలి, మహాత్యాగాన్ని చూడాలి, ఆయన అంకిత భావాన్ని చూడాలి, మన కొరకు ప్రాణం విడిచిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతే తప్పించి సిలువను చూసేస్తే ఏదో పుణ్యం వచ్చేస్తుంది, సిలువ పెట్టుకుంటే ఇంట్లో శ్రమలన్నీ పోతాయని కొందరు, లేదు ఇంట్లో సిలువ పెట్టుకుంటే శ్రమలని ఇంకొందరు, బండి మీద సిలువ వేసుకుంటే శ్రమలని కొందరు, ఇలా చాలామంది మోటార్ సైకిల్ మీద కూడా సిలువలు ఏం చేసుకుంటుంటారండి. జీసస్ ఈజ్ మై సేవియర్ అని రాసుకుంటారు ట్యాంక్ మీద. ఎందుకు? ఏదైనా యాక్సిడెంట్ అయితే కాపాడేవాడు యేసుక్రీస్తు గారే అని వాళ్ళ భావన అనమాట. జీసస్ ఈజ్ మై సేవియర్ అంటే నీకు యాక్సిడెంట్ అయ్యి నీ ప్రాణం పోతుంటే ఆయన పట్టుకు వెనకలాకి వచ్చేస్తాడనా? ఏం చేస్తారో తెలియదండి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, సిలువకు కాదు మనం విలువనివ్వవలసింది. సిలువ క్రైస్తవ్యానికి గుర్తు కాదండి. గుర్తుగా క్రైస్తవులు పెట్టేసుకున్నారు అంతే, అలాగే తమ జ్ఞానంతో. నీకు క్రీస్తు త్యాగము గుర్తు కావాలి, క్రీస్తు జీవితము నీకు ఆదర్శము కావాలి. బండి మీద సిలువ గుర్తు వేసుకోవడం కాదు, ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కాదు,
నువ్వు క్రీస్తు వలె నడవాలి, క్రీస్తు వలె ప్రయాణించాలి, క్రీస్తు వలె సంచరించాలి, క్రీస్తు వలె ప్రకటించాలి, క్రీస్తు వలె సువార్త అందించాలి, క్రీస్తు వలె ఆత్మను రక్షించాలి. క్రీస్తు మరణం నిన్ను కదిలించగలగాలి. క్రీస్తు త్యాగం నీలో మార్పు తీసుకురాగలగాలి. క్రీస్తు బలియాగం నిన్ను ఆయన పనుల్లోనికి తీసుకువెళ్ళగలగాలి. అటువంటి మంచి మనస్సు, మంచి ఆలోచన నీకు ఉండాలి. అలా లేకుండా నీ చర్చిలో నువ్వు సిలువ పెట్టుకున్నా, నీ ఇంట్లో నీవు పెట్టుకున్నా, నీ ఒంటి మీద నువ్వు పెట్టుకున్నా, నువ్వేం చేసినా నువ్వు క్రీస్తును సిలువ వేస్తున్న వాడివే. క్రీస్తును సిలువ వేస్తున్న దానవే. కాబట్టి యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఓకేనా అండి? ఇవన్నీ కూడా మన సంతృప్తి కొరకు మనం చెప్పుకునే మాటలు అంతే. అర్థమైందా అండి? ఇప్పుడు ఏమీ క్రీస్తు రక్తము లేదు, ఇప్పుడు ఏమీ సిలువ రక్తము లేదు. ఓకే, నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజున నువ్వు క్రీస్తు రక్తం ద్వారా పవిత్రుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు తప్పించి మధ్యలో యేసు రక్తమే జయం అనేసుకున్నంత మాత్రం చేత నీకేమీ జయం వచ్చేది. ఓకేనా? దెయ్యం ఏమి నీ దగ్గరకు రాకుండా ఆగిపోదు. అసలు నీకు భయం వేస్తున్నందుకు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని అనుకోవడమే దెయ్యపు లక్షణం. అదే అతిపెద్ద దెయ్యపు లక్షణం. కాబట్టి తెలుసుకోండి, కాబట్టి గ్రహించండి. సిలువను గొప్ప చేయటం కాదు, సిలువ మీద శ్రమపడిన క్రీస్తును గొప్ప చేయాలి. ఎలా గొప్ప అవుతారు ఆయన? నువ్వు సమాజంలోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించు, ప్రభువు కొరకు చెప్పు, ఆయన త్యాగం అర్థమయ్యే విధంగా చెప్పు, ఆయన శ్రమను చక్కగా వివరించు. ఆ శ్రమను విన్న వ్యక్తి, అరే నా కొరకు సాక్షాత్తు ఇంత గొప్ప మనిషి త్యాగం చేశాడా, మరణించాడా అని అతడు ప్రభువుని తెలుసుకుని మారతాడు. అలా మారినప్పుడు ప్రభువుకు విలువ ఇచ్చినట్టు. పరలోకమందున్న తండ్రి సంతోషిస్తాడు. అప్పుడు నువ్వు ప్రభువును ఒకరికి పరిచయం చేసినప్పుడు, ఒకరి గుండెల్లో నువ్వు ప్రభువు మాటలను నాటినప్పుడు, ఒకరి జీవితాన్ని నువ్వు ప్రభువు వలన ప్రభావితం చేసినప్పుడు, అప్పుడు ప్రభువుకు గౌరవము, విలువ. అంతే తప్పించి నువ్వు ఎక్కడికో తీర్థయాత్రకి వెళ్ళొచ్చని చెప్పించి అక్కడి నుంచి 10 సిలువలు కొనుక్కొచ్చి, చెక్క సిలువలు ఒక్కొక్కటి ఇచ్చుకొని వెళ్ళిపోయినంత మాత్రం చేత నీకు పరలోకం ఇచ్చేసాడు అనుకోవటం నీ వెర్రితనం. నేను ఎక్కడికి వెళ్ళొచ్చామండి, ఎక్కడికి, కొండలు ఉంటాయి కదా, గౌరీపట్నం వెళ్ళొచ్చాము. ఇంకా మేము పేరుపాలెం వెళ్ళొచ్చాము. పేరుపాలెం బీచ్ పక్కన చర్చ్ ఉంటుంది. అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ చెక్క సిలువలు అమ్ముతుంటారు, లేకపోతే కొన్ని చోట్ల అమ్ముతుంటారు. పేరుపాలెం కాదు, చెక్క సిలువలలో టోకెన్ ఒక 5 కొనుక్కొచ్చేయటం, ఒక్కొక్కడికి ప్రసాదం పంచినట్టు పంచిపెట్టుకుని వెళ్ళిపోవటం. ఇది ఏంటంటే ఇది కూడా ఒక సువార్త అంటాడు అంతే డైరెక్ట్గా. ఇది కూడా ఒక సువార్త అట. అటువంటి అజ్ఞానపు పనులు చేయకండి దయచేసి ఎవరు. క్రీస్తును సిలువ వేయకండి ఎవరు దయచేసి. ఓకేనా? క్రీస్తు వలె బ్రతుకుదాం, క్రీస్తును గౌరవిద్దాం, ఆయన ప్రతిష్టను మనం ఇనుమడింప చేద్దాం. ప్రభువు ఎంత ప్రతిష్ట కలిగిన వాడండి, ఆయనకి ఎంతటి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా. నేడున్న ప్రపంచంలో కోట్లాది మంది క్రీస్తుని చూడకుండానే నమ్ముతున్నారు అంటే అది ఎంత గొప్ప విషయం. అసలు క్రీస్తు మాట్లాడిన మాటలకు గుండెలాగిపోతాయి. క్రీస్తు చూపించిన ప్రేమకు ఈ కళ్ళు, ఈ నేత్రములు ఆనంద బాష్పాలను రాలుస్తాయి. అంత గొప్పవాడు మన ప్రభువు. కనబడకపోయినప్పటికీ కూడా మన బ్రతుకులను నియంత్రిస్తున్నవాడు మన ప్రభువు.